హలో చిచాస్, అందరు దావత్ చేసుకున్నారులే. సూపర్ దావత్. దావత్ ఏందబ్బా, ఇంకేది చేసుకున్నా ఏం కాదు. ఎందుకంటే ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. 1-2 కాదు, 17 సంవత్సరాల తర్వాత ఈ వరల్డ్ కప్ గెలిచిందబ్బా. 2007లో ఏదైతే వరల్డ్ కప్ గెలిచిందో తర్వాత ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచిండ్లు. నాకైతే మస్తు ఖుషి అనిపిస్తుంది. ఈ ఖుషిలా ఒక ఐస్ క్రీమ్ తిని, ఒక బిర్యానీ తిని, ఓ సాంబార్ రైస్ తిని, ఓ ఇడ్లీ వడది, ఇంకేది పడితే తినబుద్ధి అవుతుంది, దావత్ చేసుకోబుద్ధి అవుతుంది. మీకేం చేయబుద్ధి అయితే చేయండి. కానీ మ్యాచ్ ఏమైందో ఒక్కసారి చూద్దాం. ముందుగాల ఇండియా బ్యాటింగ్ చేసింది. గసొంటి ఇండియా బ్యాటింగ్ చేసినాక విరాట్ కోహ్లీ ఒక్కటే ఓవర్లో 3 4 కొట్టిండు. ఆహా, పెద్ద స్కోర్ వస్తుందని సంతోషపడ్డారు. ఖచ్చితంగా అందరూ కూడా విరాట్ కోహ్లీ అలా పెద్ద ఇన్నింగ్స్ వస్తుంది అని నేను ఎట్లయితే ముందుగాల వీడియోలు చెప్పినో గట్లనే ఒక పెద్ద రన్స్కి అయితే స్టార్ట్ చేసిండు. కానీ ఈసారి మాత్రం జర్రా రివర్స్ అయింది. రోహిత్ శర్మ ఒక స్వీప్ షాట్, మహారాజన్ పవర్ ప్లేలోనే మహారాజన్ తీసుకొచ్చిండు. మహారాజ్ ఓవర్లోనే ఒక స్వీప్ షాట్, ఒక 2 4 కొట్టిన తర్వాత రోహిత్ శర్మ అవుట్ అయింది. మరి అట్లాంటి రోహిత్ శర్మ అవుట్ అయినాక రిషబ్ పంత్ వచ్చిండు. రిషబ్ పంత్ కూడా అవుట్ అయిండు అబ్బా. మరి ఆల్మోస్ట్ 2 వికెట్లు పోయినాయి. మ్యాచ్ ఏమైనా కింద మీద అవుతుందా అనుకున్న టైంలో సూర్యకుమార్ యాదవ్ వచ్చిండు. మరి సూర్యకుమార్ యాదవ్ కూడా ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడతాడా అని అనుకునే టైంలో ఆయన ఏదో స్టైల్ ఎప్పుడో ఆడతాడు, గట్లనే గదే స్టైల్ షాట్ కొట్టిండు, అవుట్ అయిపోయిండు. ఫెయిల్ అయితే అయిండు అక్కడ. కానీ ఇప్పుడు భారం అంత ఎవరి మీద ఉన్నది? విరాట్ కోహ్లీ ఒక దిక్కు భారం మోస్తున్నాడు. మరి ఇంకొక దిక్కు మోసే భారం ఎవ్వరు అనుకున్నారు. మరి అప్పుడు ఎవరు వస్తారు? హార్దిక్ పాండ్యా వస్తాడా, లేకపోతే ఇంకెవరైనా వస్తారా అనుకున్నారు. కానీ అక్షర్ పటేల్ వచ్చిండు. కానీ అదే అక్షర్ పటేల్ సూపర్ ఇన్నింగ్స్ అబ్బా. తను ఆ రన్అట్ కాకపోతే మాత్రం వరల్డ్ కప్లో తనకు ఇంకొక హాఫ్ సెంచరీ కూడా నమోదవుతుండే. సూపర్గా బ్యాటింగ్ చేస్తున్నారు వీళ్ళిద్దరు కూడా. మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. తర్వాత అక్షర్ అవుట్ అయిపోయిండు. అక్షర్ అవుట్ అయిపోయిన తర్వాత శివం దూబే తన దగ్గర నుంచి కూడా మంచి రన్స్ వచ్చినాయి. హార్దిక్ పాండ్యా కూడా ఒక చెయ్యి వేసిండు. మొత్తానికైతే ఇండియా 176 పరుగులు చేసింది. మరి ఇప్పుడు సౌత్ ఆఫ్రికాకు కావాల్సినవి 177 పరుగులు. అందరు వీళ్ళని చౌకర్లు అంటారు, కానీ సూపర్ ఫైట్ చేసిండ్రు. కానీ ముందుగాల వెంటనే వాళ్ళు స్టార్ట్ చేయలేకపోయిండ్రు. ఫస్ట్ వికెట్ అయితే పోయింది. ఆ వికెట్ పోయిన తర్వాత 2వ వికెట్ పోయింది. 70 రన్ల దగ్గర 3వ వికెట్ కూడా కోల్పోయింది. అప్పుడు ఏదైతే పిచ్ మీద ఒక దిక్కేమో క్లాసన్, ఇంకొక దిక్కేమో డికాక్. మరి ఇటు దిక్కు విరాట్ కోహ్లీ ఏదైతే 70 పరుగులు ఒక సూపర్ ఇన్నింగ్స్ 76 పరుగులు చేసిండో అట్లనే డికాక్ కూడా ఒక మంచి ఇన్నింగ్స్ చేద్దామనుకున్నాడు. కానీ అక్కడ వికెట్ పడ్డది. ముఖ్యంగా మ్యాచ్ మలుపులు తిరిగింది ఎక్కడ అంటే 10 ఓవర్లకు వాళ్ళ పెద్ద స్కోర్ ఏం లేదు. ఆల్మోస్ట్ 80 దగ్గర దాకా 70 దగ్గర దాకానే ఉన్నారు. తర్వాత ఎప్పుడైతే స్పిన్నర్లు వేసుడు మొదలుపెట్టిండ్లో స్పిన్నర్లను ఉతికిండు. క్లాసను ఘోరంగా ఉతికిండు. ఎవరైతే కుల్దీప్, అక్షర్ పటేల్ మనకు వికెట్లు అందించిందో లాస్ట్ మ్యాచ్లో గాళ్ళని కొట్టుడు మొదలుపెట్టిండు. కానీ ఇక్కడ నాకు ఒక్కటి అర్థం కాలేదబ్బా. ఏదైతే 14వ ఓవర్ల కుల్దీప్ వేస్తేనేమో 14 రన్స్ వచ్చినాయి. మరి ఈ స్పిన్నర్ రంగ్ ఇట్లా కొడుతున్నప్పుడు రోహిత్ శర్మ మళ్ళీ తర్వాత ఓవర్ అక్షర్ పటేల్ని పట్టుకొచ్చిండు. నాకైతే అర్థం కాలే. ఏంద్రా అయ్యా అనుకున్నా. ఆ ఓవర్లో 24 రన్స్ వచ్చినాయి అబ్బా. జర్రీగా నా గుండెల నీళ్ళు వచ్చినాయి అబ్బా. అనుకున్నా మ్యాచ్ పోతుంది మనది అనుకున్నా. ఎందుకు 30 బంతుల్లో 30 పరుగులే కావాలి. ఒక దిక్కు క్లాస్ అని ఉన్నాడు, ఇంకొక దిక్కు డికాక్ ఉన్నారు. ఎవరన్నా ఓడిపోతారు అనుకుంటారా? మరి ఓడిపోయింది కాబట్టి గాలని చోకర్లు అన్నారు. నిజంగా అందుకే ఓడిపోయింది. ఎట్లా ఓడిపోయిందో కూడా తెలియదు. మొత్తం అంతా కూడా సద్దన్నం కలిపి పెట్టి పెరుగు వేసి ఏదైతే పచ్చిమిరపకాయ పెట్టి తినురా అంటే మేము తినాం, మీరే తీసుకోండి అన్నారు. అట్లాంటి టర్న్ బ్యాక్. కానీ నిజంగా వాళ్ళు ఇచ్చుడు కాదబ్బా, మనమే గుంజుకున్నాం. సూపర్. అప్పుడు వచ్చిండబ్బా తోపు తురుము. ఇక పవన్ కళ్యాణ్ డైలాగ్ ఏ చెప్తే చెప్పొచ్చు ఆయనకి. ఆయనే బుమ్రా. సూపర్ బౌలింగ్ వేసిండు బుమ్రా. ఒక ఓవర్లో 4 రన్లు ఇచ్చిండు, ఒక వికెట్ తీసిండు. కానీ తర్వాత హార్దిక్ పాండ్యా వేసిన ఓవర్ కూడా మెచ్చుకోవాలి. ఆయన వేసిన ఓవర్లో ఖతర్నాక్ వికెట్ పడ్డదబ్బా. సూపర్గా మా 6లు 4లు కొడితే దుమ్ము కొడుతున్న క్లాస్ అవుట్ చేసిండు. అప్పుడు జర్రా ఓకే, 30 బాళ్ళు 30 రన్లు కాస్త 24 బాళ్ళు 26 రన్లకు వచ్చింది. ఓకే అనిపించింది. 18 బాళ్ళకు 23 పరుగులేమో ఆల్మోస్ట్ అంతే. 20 పైన పరుగులు కొట్టాలి. ఓహో అనుకున్నాం. 12 పరుగులలో 20 కొట్టాలి. ఇప్పుడు ఊపిరి అందుకున్నాం. ఎందుకు? 19వ ఓవర్ వేసేది ఎవరు? అక్కడ వేసింది అశ్వదీప్ కూడా సూపర్ బౌలింగ్ వేసిండు. లాస్ట్ ఓవర్లో కావాల్సింది ఎంత? 6 బాళ్ళల్లో 16 రన్లు. స్ట్రైక్లు ఉన్నది మిల్లర్, మర్చిపోవద్దు. ఎందుకంటే గసొంటి మ్యాచ్లు గెలిపించిన అనుభవం మిల్లర్కి ఉన్నంత అనుభవం ఎవ్వరికి లేదు సౌత్ ఆఫ్రికాలో.
గసొంటి బ్యాట్స్మెన్ స్ట్రైక్లు ఉన్నాడు. ఫస్ట్ బాల్ వేసిండు, స్లాట్లు ఉన్నది, పెద్ద షాట్ కొట్టిండు. ఇండియన్స్ అందరు అనుకున్నారు ఇక్కడ అయిపోయింది, కానీ అప్పుడు వెలిగిండు సూర్యుడు. సూపర్ వెలిగిండు అబ్బా ఆ క్యాచ్. నిజంగా 2007లో శ్రీశాంత్ మర్చిపోలేని క్యాచ్ ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ పట్టుకున్నాడు. ఫస్ట్ బాల్ ఆల్మోస్ట్ బయటికి పోయింది, పట్టుకున్నాడు, లోపలికి వేసిండు, బ్యాలెన్స్ అయ్యిండు, మొత్తానికైతే క్యాచ్ పట్టుకున్నాడు. మ్యాచ్ టర్న్ అయిపోయింది అక్కడ. ఇంకా అక్కడ నుంచి మనం వెనకకు తిరిగి చూడలే. బాల్ సూపర్గా వేసినాం, మొత్తానికైతే 7 రన్లతోని గెలిచినాం. కానీ లాస్ట్ ఓవర్ ఎవరు వేసింది ఆయన గురించి మాట్లాడుకోవాలి. ఎవరైతే గత 3 నెలలుగా ఆయన మీద పడ్డ రాళ్ళన్నింటినీ కూడా ఆయన కింద వేసుకొని అవన్నిటిని ఎక్కుకుంటూ పైకొచ్చి నేను ఆడేది కేవలం ఒక లీగ్ టీం కోసం కాదు, నా కళ త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలి అని చెప్పి ఎన్నో కలలు కానీ 5 రూపాయల మ్యాగీలు తిని తన జీవితంలో పడరాని కష్టాలన్నీ పడి పడరాని మాటలన్నీ పడి చివరి ఓవర్ ఏడ్చుకుంటూ బౌలింగ్ వేసినట్టు వేసి ఒకానొక స్థితిలో మనం ఓడిపోతున్నామురా అని ఏడ్చిన స్థితి నుంచి మనం గెలిచామురా అని ఆనంద బాష్పాల దాకా గెలిపించిన వ్యక్తి. నిజంగా చెప్తున్నా, ఈ టోర్నమెంట్ మొత్తానికి నేను సెల్యూట్ చేసే వన్ ఆఫ్ ద పర్సన్ హార్దిక్ పాండ్యా. ఎంత చెప్పినా తక్కువే, ఖతర్నాక్ ఆడిండబ్బా, ఎంత చెప్పినా తక్కువే. అందరికీ లాస్ట్ ఓవర్ ఒకటే సమాధానం చెప్తారు. మొత్తానికైతే ఒక క్రికెట్ ఫ్యాన్గా ఇండియా గెలిచింది అని అంటే ఈరోజు ఎంత ఆనందంగా ఉంది అని అంటే, నేను పుట్టినప్పుడు మా అమ్మ నాన్నకి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాలో గట్లనే ఇప్పుడు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకు ఇంత పెద్ద మాట చెప్తున్నా అంటే, ఒక దేశానికి వరల్డ్ కప్ లాంటి కప్పును పట్టుకురావడం చిన్న మాట కాదు. ఈ వరల్డ్ కప్ ఒక్కడు గెలిచింది కాదు, 11 మంది భుజాలు యాడ్ అయి ఆ కప్పును మోసుకుంటూ మన కోసం తీసుకొస్తున్నారు, బార్బడోస్ కోసం. వాళ్ళందరికీ కూడా సెల్యూట్. సూపర్ ఆడిన అబ్బా ఇండియా టీం. మరి ఒక్కటే టీం వీడియోతో నాపన్నా లేదు కదా, మస్తు వీడియోలు వస్తూనే ఉంటాయి. మీరేమనుకుంటున్నారో జర కామెంట్ చేయండి. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? ఈ 11 కాదు, యాక్చువల్గా బెంచ్ మీద కూర్చున్న 4 కూడా. సో ఎవరు మీ ఫేవరెట్ ప్లేయరో జర కామెంట్ చేయండి. మళ్ళీ కొన్ని వీడియోస్తో వస్తా. నాకు ఇంకా ఈ ఆనంద బాష్పాలు ఇవన్నీ కూడా ఆగుతలేవు. జర కలుద్దాం. చలో ఉంటా.